క్లైమేట్ ఈరోజు చాలా కూల్గా ఉంది. మొన్నటి వరకు అయితే టెంపరేచర్స్ అయితే చాలా దారుణం అసలు. 42, 44 ఉన్నాయి, కానీ ఫీల్స్ లైక్ 48, 52 రాజమండ్రిలో అయితే. నిన్న వాన రాలేదు, కానీ మొన్న అయితే వాన బాగా వచ్చింది అసలు. ఇప్పుడైతే మనం కాఫీ షాప్కి వెళ్తున్నాము, దగ్గరే ఒక 10 minutes అంతే ఇక్కడ నుంచి. సాహిత్ అని మా ఫ్రెండ్ ఒకరు వస్తారు, ఆయన కార్లో వచ్చేస్తా అన్నారు. సో నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయా. ఇవి నేనైతే ఫాగ్లైన్ చేయించాము మొన్నే, హెచ్ఏజీ మెర్సిడీస్ మోడల్. అరౌండ్ నాకు 5800 పడ్డాయి. హార్నెస్ అవన్నీ కలిపి వచ్చినాయి 5800కి. అండ్ నేను హైదరాబాద్ వెళ్ళి ఫిక్స్ చేయించుకున్నా. ఇవి ఆక్స్లైడ్స్ విజయవాడలో తీసుకున్నా. ఇంకా చాలా రోజుల తర్వాత బండి తీసా. ఇది మన రాజమండ్రి హ్యాపీ స్ట్రీట్ అనమాట. ఎవ్రీ సండే ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి, ఏదో ఒకటి. బ్యాండ్ ఉంటుంది, పిల్లలు గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. మార్నింగ్ ఇక్కడ రైట్లో స్కేటింగ్ చేస్తారు. ఈ రోడ్లోనే కాఫీ షాప్ ఉంటుంది అటు సైడ్. మా పార్క్ ఓపెన్ చేశారు, ఇది బాగానే వస్తున్నారు జనాలు. ఇదే కాఫీ షాప్, నా రైట్లో ఉన్నది. క్లైమేట్ అయితే సూపర్ అసలు. ఈరోజు వచ్చేసాం మనం లెఫ్ట్. బ్రో వచ్చాడో లేదో. బ్రో ఎక్కడున్నారు? వచ్చా. ఓకే ఓకే. బ్రో అంటే ఈయన చార్టెడ్ అకౌంటెంట్. ఈయన ట్రయంఫ్ స్క్రామ్లర్ వాడతారు 400. ఎక్కడికి వెళ్ళాలి బ్రో ఇప్పుడు? లాలాచేరువా? ఓకే.
లాలాచెరువు వెళ్తున్నాము బ్రో వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి. డ్రిజ్లింగ్ వస్తుంది. అబ్బా ఫుల్ వానబడేలా ఉంది ఈరోజు అయితే. దగ్గర ఇక్కడ నుంచి లాలాచెరువు ఒక 5-10 మినిట్స్ పడుతుంది అంతే. హైవే మీద నుంచి వెళ్ళిపోవచ్చు. వాన అయితే పడుతుంది చిన్నగా. ఒకవేళ పెద్దది వస్తే నేను మైక్ డిస్కనెక్ట్ చేసేయాలి, ఎందుకంటే మైక్ పెట్టుకుంటే ఇది వాటర్ ప్రూఫ్ వర్క్ అవ్వదు. బయట క్యాప్ నుంచి కనెక్ట్ చేస్తా, అది క్లోజ్ చేసేయాలి, అది క్యాప్. అది ఈయనెవరో ఫోన్ మాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు పని ఉన్నట్టు. ఇది రాజమండ్రిలో ఒక డేంజరస్ జంక్షన్. ఇది ఎప్పుడు యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి. ఆపోజిట్లో వచ్చే వెహికల్స్కి అక్కడ టర్నింగ్ ఉంటుంది. సో టర్నింగ్ ఉండడం వల్ల ఫాస్ట్గా వచ్చే లారీస్ చాలా క్రాష్ అవుతుంటాయి ఇక్కడ ఈ ఏరియాలో. సో చాలా జాగ్రత్తగా ఉండాలి హైవే మీద వెళ్తున్నప్పుడు కూడా. వచ్చేసారు బ్రో. హాయ్ బ్రో. మణికంఠ పక్కకి పెడదాం. ఎక్కడున్నామా, ఎక్కడికైనా వెళ్ళాలా? ఇక్కడే కదా. ఇప్పుడు పోతున్నాం, మాట్లాడుకున్నాం అలా కొంచెంసేపు. మోస్ట్లీ సండే బ్రేక్ఫాస్ట్ రైడ్ ప్లాన్ చేస్తుంది. రేపు ఇంకొక బ్రోకి కుదరదంట, వర్క్ ఉన్నదంట. సో సండే ప్లాన్ చేస్తాం. ఇప్పుడు వెళ్ళి డిస్కషన్ చేసుకొని సెట్ చేయాలి. సండే అలాగైనా వెళ్ళి వచ్చేసేలా. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం.
ఇదే మన ఇల్లు. ఆపోజిట్ ఇంట్లో పెట్టుకుంటా బండి, మా ఇంటి దగ్గర బయట పార్కింగ్ లేదని. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మీకు అలర్ట్స్ వస్తాయి నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.